హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ క్యూజిన్. ఈరోజు చికెన్ రోస్ట్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా చికెన్కి పట్టుకునే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచి, ఒక పలావ్ పువ్వును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 12 నుంచి 15 వరకు మిరియాలను వేసుకోవాలండి. అలాగే ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి. ఇది మీ దగ్గర ఉంటే ఇవి వేసుకోండి, లేదంటే నార్మల్గా ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ సోంపును వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుందండి. ఇంకా వేరేగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రసం రైస్తో కానీ లేదంటే చపాతీలోనికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.